మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 22 అధ్యాయము 21 వచనము. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, దేవునితో సహవాసము చేసినట్లయితే మనకి ఏమి జరుగుతుంది, దేవునితో సహవాసము చేస్తే మనము ఎలా ఉంటాము అని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మన జీవితాల్లో సమాధానము కలిగి ఉండాలి అంటే మనము ఆయనతో సహవాసము చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో సమాధానము అంటే, మన జీవితంలో ఎదురయ్యే భయంకరమైన పరిస్థితులు అని అనుకుంటున్నటువంటి సందర్భాలలో కూడా మనమేమి కలిగి ఉంటామంటే సమాధానము కలిగి ఉంటాం. ఎందుకంటే మనము దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనతో సహవాసము చేసిన కొలది, ఆయనతో మనము సహవాసములో ఉన్న కొలది, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి మన జీవితంలో ఏమి కలిగి ఉంటాము అంటే సమాధానము కలిగి ఉంటాము. అంత మాత్రమే కాదు, అలాగున నీకు మేలు కలుగును. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా దేనికోసం ఎదురు చూస్తున్నాము అంటే, మేలు జరిగితే బాను, నాకు మేలు కలిగితే బాను అని ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే ఆ మేలు మనకి కలగాలి అంటే మనము దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, సమస్తము నా పాదముల కింద గుప్తములైన వెండి నాది, బంగారము నాది. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు కాబట్టి ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు సమాధానము మాత్రమే కాదు, మేలు కూడా కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు తోడు ఉంటే మనము ఆశీర్వాదము పొందుకునే వారిగా ఉంటాము. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు నాకు ఏమొస్తుంది, సమాధానం వస్తుంది. ఆయనతో సహవాసం చేసినప్పుడు మన జీవితంలో మనకి మేలు కలుగుతుంది. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము వేటితో సహవాసము చేస్తా ఉన్నాం, మేలు కోసము వేటిని అనుసరిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయామా, ఏమి ప్రయత్నము చేయలేక అలా ఒంటరిగా మిగిలిపోయామా? అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానము కావాలి అనుకుంటే దేవునితో సహవాసము చేద్దాం. మేలు జరగాలి అంటే దేవునితో సహవాసము చేద్దాం. దేవునితో సహవాసము చేసినప్పుడు మనము మన అన్ని విషయములలో మనము సమాధానము కలిగి ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మేలులు జరుగుతాయి. ఎప్పుడో తెలుసా? దేవునితో సహవాసము చేసినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలీదు గానీ, ఏ సమయంలో ఈ వాక్యం వింటున్నావో తెలీదు గానీ, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో సహవాసం చేస్తావా? నువ్వు నాతో సహవాసము చేస్తే నీకు సమాధానం ఇస్తాను. నువ్వు నాతో సహవాసము చేస్తే నీకు మేలు చేస్తాను. ఈ లోకములో అనేక సహవాసములు మనం కలిగి ఉంటాం. వాటి వల్ల మనకి మేలు జరగకపోవచ్చు. వాటి వల్ల మనకి సమాధానం కలగకపోవచ్చు. కానీ ఈ సమయంలో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు నాతో సహవాసం చేస్తే నీకు సమాధానాన్ని ఇస్తాను. నువ్వు నాతో సహవాసం చేస్తే నీకు మేలు చేస్తాను. కాబట్టి ఈ మాటకు మనము లోబడి ఆయనతో సహవాసము చేద్దాం.
అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్.